అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాము. మీనరాశి వారికి మే 6 అనగా బుధవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే మీనరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడ కూడా స్క్రిప్ట్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటుందండి. సమస్యలు అంటే ఉండరు కదా, అంటే ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించి మోసపడము, నాగదోషము, సంతానం లేకపోవడము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నీకలు లేపడము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుందండి. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి మన గురుగారిని కాంటాక్ట్ అవ్వండి. శ్రీ ఇంద్రకీలాద్రి కనకదుర్గమ్మ ఆశీస్సులతో జ్యోతిష్యం ఇవ్వను. మన గురుపై వచ్చి పండిత రాజు గారు అండి. మీరు సంస్థల ఫోన్ నెంబర్ 9730895167. చాలా నమ్మకమైన గురుగారు. మన గురుగారు స్త్రీ పురుష వశీకరణ చేయడంలో చాలా ప్రత్యేకత గలవారు. దూర ప్రాంతంలో వారికి ఫోన్ కాల్ ద్వారా ప్రతి ఒక్క సమస్యకి ఖచ్చితమైన పరిష్కారం కలదండి. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. మన సమస్య మీది పరిష్కారం మాత్రం ఖచ్చితంగా మన గురుగారి దగ్గర అయితే కలదు. ఒక్కసారి నమ్మకంతో ప్రయత్నించండి. ఇక వివరాలకు వస్తే కనుక ఈ రాశిఫల రేపటి దిన ఫలితాల ప్రకారము రేపు మీ జీవితానికి ఒక టర్నింగ్ పాయింట్ రాబోతుందని చెప్పాలండి. అంటే మీ జీవితంలో కొత్త వెలుగులు ఏ విధంగా రాబోతున్నాయి అనేది వివరంగా తెలుసుకోండి. గ్రహాలు రేపటి మీకు ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాయి అనేది ఇప్పుడు మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ముందుగా రేపటి మీ జీవితంలో గ్రహాల సందడి ఎలా ఉందో ఒక్కసారి పరిశీలన చేద్దామండి. ఈ రాశికి అన్ని రకాల రేపటి శని భగవానుడు చాలా అనుకూలమైనటువంటి స్థితిలో ఉంటామో మీకు ఒక పెద్ద ప్లస్ పాయింట్. దీనివల్ల మీ ఆకర్షణ శక్తి బాగా పెరుగుతుంది. మీ మాటల్లో ఒక తేనటువంటి మంచి బలం వస్తుంది. దీనికి తోడు ఈ నెలలో సూర్యభగవానుడు మీ రాశిలో సంచరించబోతున్నాడు. దీనికి అర్థం ఏమిటో తెలుసా అండి? మీకు ఒక రకమైనటువంటి ఆత్మశుద్ధి జరగబోతుంది. మీలో ఉన్న ప్రతిభ లోకానికి తెలిసేటువంటి రోజు అనమాట రేపటి రోజున. అలాగే ప్రభుత్వం నుండి ఆగిపోయిన పనులు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ ఏదైనా ఉంటే అవి రేపటి మీకు అనుకూలంగా మారేటువంటి అవకాశాలు 100% పైగా కనిపిస్తున్నాయండి. అంతే కదండి, రేపటి రోజున గురుగ్రహం యొక్క అనుకూలం వలన మీకు అదృష్టం కూడా తోడు కాబోతుంది. శనిదేవుడు మీ దశమ స్థానంలో ఉండి మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే రేపటి రోజున అటు రాజయోగము ఇటు దైవబలము రెండు కూడా మీ వెంటే ఉండి నడిపించబోతున్నాయని చెప్పుకోవాలి. అయితే ఈ గ్రహాల మార్పు అనేది మీ మనసు మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అనేది మనం ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దామండి. సహజంగానే మీరు కొంచెం మొండితనం కలిగిన వారు. ఒక్కసారి ఏదైనా కానీ ఒక పనిని అనుకుంటే అది ఎవరి మాట వినకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ రేపటి రోజున మాత్రము మీరు అన్ని రకాల కూడా అనుకూలమైన సమయం కాబట్టి మీ పనిలో అన్ని రకాలు కూడా మీకు దిగ్విజయంగా మొండితనం అనేది ఒక గొప్ప సంకల్పంగా మారబోతుంది. అంటే గతంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టినటువంటి గందరగోళాలు తొలగిపోయి మీ ఆలోచనలో ఒక పెద్ద స్పష్టత రాబోతుంది. నేను ఏ అడుగు వేస్తే నా భవిష్యత్తు బాగుంటుందన్న ఒక విషయం రేపటి మీకు చక్కగా అర్థమవుతుందండి. మీలో ఉన్నటువంటి క్రియేటివిటీ ఫీక్స్లో పెరగబోతుంది. ఎప్పుడు కూడా ఇతరుల యొక్క ఆలోచించే మీరు రేపటి మీ గురించి మీ స్వయం అభివృద్ధి కోసము ప్లాన్ చేసుకుంటారు. మీ ముఖంలో తేలినటువంటి కాంతి, మీ నడకలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం అనేది రేపటి కనిపిస్తుంది. అయితే ఇక్కడ మీరు ఒక విషయంలో జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే మీరు అప్పుడప్పుడు కొంచెం ఏంటంటే అహంకారము, ఈగో ఇటువంటి వచ్చే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఈ అహంకారం ఏంటంటే మిమ్మల్ని మీ ఆత్మీయులకు దూరం చేయకుండా జాగ్రత్త పడకుండా చూసుకోండి. ఇక రేపటి ముఖ్యంగా మీ ఉద్యోగము, కెరీర్ విషయం కనుక ఒకసారి పరిశీలిస్తే ఆఫీస్లో మీ పరిస్థితి అమాంతం మారిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయండి. అంటే మీ పై అధికారులు మీ యొక్క పనితీరును గమనించి మీకు ఒక పెద్ద బాధ్యతను కూడా అప్పగించే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మీ పని అయితే చేయగలడు అనేటువంటి పేరు మీకు వస్తుందండి. క్రియేటివ్ ఫీల్డ్, మీడియా, ఫ్యాషన్, హోటల్ మేనేజ్మెంట్, ఫైనాన్స్ రంగంలో ఉన్న వారికి రేపటి రోజున అద్భుతమైన అవకాశాలు తలుపు తట్టే అవకాశం ఉంది. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి ప్రమోషన్ కానీ, జీతం పెంపు కానీ రేపటి మీకు చక్కగా సహకరించే అవకాశం కూడా ఉందండి. అయితే కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారు కూడా రేపటి రోజున మంచి ఆఫర్ లెటర్ కానీ, లేదంటే మీ టీం మెంబర్స్లో ఎవరో ఒకరు మీ సలహాల కోసం ఎదురు చూస్తూ ఉండేవాళ్ళు మీకు ఉండవచ్చు అనమాట. అయితే మీ మంచితనాన్ని ఆసరా తీసుకొని మీ పనులు ఇతర వాళ్ళ ఖాతాలో వేసుకోకుండా కొంచెం అలర్ట్గా ఉండండి. మీ క్రెడిట్ని మీరు నిలబెట్టుకోండి. అంతేకాకుండా రేపటి ఆర్థిక పరిస్థితిని కనుక ఒకసారి గమనిస్తే డబ్బు విషయానికి వస్తే రేపటి మీకు సహజంగానే ఏంటంటే లగ్జరీ లైఫ్ అంటే చాలా ఇష్టమైంది. అయితే రేపటి ఆర్థిక పరిస్థితి చాలా బలంగా మారబోతుంది. అంటే మీరు ఊహించినటువంటి మార్గాల నుండి ధనం వచ్చే సూచనలు బాగా కనిపిస్తున్నాయి. అంటే గతంలో మీరు ఇచ్చినటువంటి పాత బాకీలు రేపటి వసూలుకు అయ్యే అవకాశం ఉందండి. ఇక వ్యాపారస్తులకు ముఖ్యంగా ఫుడ్ ఇండస్ట్రీ అలాగే బట్టల విదేశీ వాణిజ్యం చేసే వరకు లాభాల పండని చెప్పుకోవాలి.
అంటే ఏదైనా కొత్త వ్యాపారం మొదలుపెట్టాలనుకునే వారికి కూడా రేపటి రోజు నుండి అన్ని రకాలకు కూడా మీకు సమయం చాలా బాగుందండి. అయితే డబ్బులు రాగానే మీ కన్ను ఫ్యాషన్ మీద లేదంటే ఏదైనా ఖరీదైన వస్తువులు బ్రాండ్ బట్టలు కొనాలని చెప్పి మీకు అనిపిస్తుంది. అది సహజమే అందరికీ. కానీ ఈ ఆకర్షణ ఈ నెలలో మీరు కొద్దిగా కంట్రోల్లో పెట్టుకోండి. ఎందుకంటే మీరు చేసినటువంటి చిన్న చిన్న పొదుపు మొత్తాలన్నీ కూడా రాబోయే రోజుల్లో మీకు పెద్ద ఆస్తిగా లేదంటే మీకు బాగా ఉపయోగకరంగా మారతాయి. కాబట్టి కేవలము మాటల మీద నమ్మకంతో ఎవరి మీద పెద్ద మొత్తంలో కూడా అప్పులైతే ఇవ్వకండి. డాక్యుమెంట్లు సరిగ్గా ఉంటే ముందుకు సాగండి. అలాగే రేపటి రోజున కుటుంబ జీవిత విషయానికి వస్తే కనుక మీ ఇంట్లో వాతావరణం చాలా అంటే చాలా ప్రశాంతంగా సుఖంగా సంతోషంగా ఉండబోతుంది. ఇక భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను తొలగిపోయి ఒకరినొకరు పూర్తిగా కూడా అర్థం చేసుకుంటారు. మీ జీవిత భాగస్వామి యొక్క సలహా రేపటి మీకు కొత్త పెద్ద సమస్య నుండి బయటపడడానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఇక పిల్లల ఆరోగ్యం కానీ చదువు విషయంలో కానీ మీరు పడుతున్నటువంటి టెన్షన్ అనేది రేపటి మంచులా కరిగిపోతుంది. వివాహం కాని వారికి రేపటి రోజున ఒక మంచి సంబంధం ఖాయమైనటువంటి సూచనలు కూడా బలంగా ఉన్నాయి. అంతేకాదండి మీ తోబుట్టుల నుండి మీకు అనూహ్యమైనటువంటి ఒక మంచి పద్ధతి కూడా లభిస్తుంది. ఇంట్లో ఏదైనా చిన్నపాటి రిపేర్లు కానీ లేదంటే ఇల్లు డాక్యుమెంట్ డెకరేట్ కానీ చేసేటువంటి పనులు కూడా పూర్తిగా చేస్తారు. మొత్తంగా చూస్తే కుటుంబంతో గడిపేటువంటి సమయం మీకు మానసిక ప్రశాంతత కూడా రేపటి ఇస్తుంది అనమాట. అంతేకాదండి రేపటి రోజు చెప్పాలంటే మీరు ఆరోగ్యం పట్ల కూడా చాలా శ్రద్ధను వహించాలి. ఎందుకంటే ముఖ్యంగా సూర్యుడు ఈ రాశిలో ఉండటం వల్ల మీ శరీరంలో వేడి బాగా పెరుగుతుంది. దానికి తోడు ఎండల తీవ్రత వల్ల కొంచెం గొంతు నొప్పి, థైరాయిడ్ కానీ కళ్ళల్లో మంటలు వచ్చే అవకాశం కూడా ఉందండి. ముఖ్యంగా చెప్పాలంటే కనుక చల్లని పానీయాలు తాగుతున్నప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే బయటకు వెళ్ళేటప్పుడు ఎండలోకి వెళ్ళేటప్పుడు తగినటువంటి జాగ్రత్తలు తీసుకొని బయటకు వెళ్ళండి. నీళ్ళని ఎక్కువగా తీసుకోండి. పండ్ల రసాలను తీసుకోవడం వల్ల మీ చర్మం కూడా తాజాగా మారుతుంది. అలాగే మానసిక ప్రశాంతత కోసం రోజు ఉదయాన్ని కాస్త కొద్దిసేపు యోగా ప్రాణాయామం చేయడం వల్ల మీ యొక్క పని సామర్థ్యం కూడా రెట్టింపోతుంది. అందరి సమస్యలు మీ మీద పేర్చుకొని టెన్షన్స్ పడడం అనేది మీరు పూర్తిగా మానేయటం మంచిది. అలాగే విద్యార్థుల విషయానికి వస్తే కనుక రేపటి చాలా అద్భుతంగా ఉంటుందండి. మీ ఏకాగ్రత ఫోకస్ అనేది గత కొన్ని నెలలుగా కూడా మీకు ఇంప్రూవ్ అవుతుంది అనమాట. కష్టపడి చదివిన దానికి తగినటువంటి గుర్తింపు కూడా దక్కించుకుంటారు. ముఖ్యంగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసే వరకు ఈ నెల చాలా అనుకూలంగా ఉందండి. డిజైన్ రంగాల విద్యార్థులకు అద్భుతాలు సృష్టించబోతున్నారు. అయితే కొంచెం జాగ్రత్తగా చదువు పక్కన పెట్టేయకుండా రోజుల్లో కొంత సమయం ఏదైనా కానీ కొత్త విషయాలు నేర్చుకోవడానికి సమయాన్ని కేటాయిస్తే ఇంకా బాగుంటుంది. ఇది మీ యొక్క భవిష్యత్తుకు మార్గదర్శకంగా మీకు బాగా నిలుస్తుంది. అలాగే రేపటి ఎంతో శుభప్రదంగా మారడానికి కొన్ని సరళమైనటువంటి పరిహారాలు కూడా చెప్తాం. శ్రద్ధగా వినండి. తప్పకుండా రేపటి మీరు ఖచ్చితంగా లక్ష్మీదేవిని కానీ కమ్మవారిని యొక్క అంటే ఎక్కడైనా సరే దగ్గరలో వినాయకుని కూడా ఉంటుంది. రేపటి రోజున ఆ వినాయకుడికి రేపటి కొబ్బరి నూనెతో దీపం వెలిగించడం ద్వారా మీకు అంత అనుకూలంగా ఉంటుంది. రేపటి ఆకుపచ్చ రంగులు బట్టలు ధరించడం కూడా అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. అలాగే రేపటి ఎవరైనా మొత్తం ఇంటికి పిలిచి తాంబూలు ఇవ్వటము, ఏదైనా ఎండాకాలం కాబట్టి మోజులకి ఏమైనా పైన మన ఖాళీ ప్రదేశాలు ఎక్కడైనా నీళ్లు పెట్టడము ఇలాంటివి చేస్తుంటే వల్ల పాజిటివ్ ఎనర్జీ అనేది మీకు అందిస్తుంది అనమాట. ఇదంతా మీ ఓర్పుకి అలాగే మీకు చాలా రోజులు శ్రమిస్తున్నటువంటి మీ జీవితానికి తెరపడేటువంటి రోజుగా గుర్తుపెట్టుకోండి. ఇక ప్రయాణాల విషయంలో కూడా రేపటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. మీరు కోరుకున్నటువంటి జీవిత భాగస్వామి రేపటి మీకు ఎదురై మరీ పలకరిస్తారు. అంటే మీరు బాగా మీకు సంబంధించి మీ యొక్క ఇష్టాలను ఎవరికైతే మాకు కూడా ఇటువంటి భావాలను కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయితే మా జీవితంలో బాగుండని చెప్పి మీరు ఎదుగుతున్నటువంటి ఆ బంధం అనేది రేపటిలో మీ జీవితంలో ఎదురుపడవచ్చు. వారి అభిప్రాయాలు మీ అభిప్రాయాలు ఒకటవటము అలాగే మీ ఇష్టాలని కూడా ఒకటవటం వలన మీరు వారితో బంధాన్ని కొనసాగించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. అంతేకాదండి రేపటి రోజున మీరు ప్రయాణించేటువంటి దేవాలయాల విషయంలో కానీ రేపటి మీరు ప్రయాణం చేస్తారండి. అది దేవాలయాల దర్శనం కానీ లేదంటే బయటకు ఎక్కడికైనా కుటుంబంతో సరదాగా బయటకు వెళ్ళడం కానీ చేస్తారు. విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. అలాగే బంధువర్గాలతో మీకు చాలా రోజుల నుండి ఏర్పడినటువంటి బంధువర్గాలు ఉన్నటువంటి చిన్నపాటి గొడవలన్నీ కూడా రేపటి సమస్య పోతాయి. తిరిగి మరలా మీ యొక్క బంధాలను మీరు జీవితంలోకి స్వాగతించబోతున్నారని కూడా చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి మీరు ఖాళీ సమయం యొక్క అనుభూతిని కూడా పొందబోతున్నారు. మీరు మీ యొక్క మిత్రులతో సరదా గడపడానికి బయటకు వెళ్ళాలి అనుకుంటారు. రేపటి ఖర్చు పెట్టే విషయంలో కూడా జాగ్రత్తతో వ్యవహరించండి. లేనిచో మీరు ధనాన్ని కోల్పోతారు. మీ అభిరుచులు ఇంకా కుటుంబ సభ్యులతో సమయం కేటాయించగలుగుతారు. మీ ప్రేమ బంధం అద్భుతంగా మారుతుంది. దాని అనుభూతి చెందండి. కష్టపడి పనిచేయడం మరియు ఓర్పు వహించడం ద్వారా మీరు మీ యొక్క లక్ష్యాలను చేరుకుంటారండి. రేపటి మీ కుటుంబ సభ్యులతో కూర్చొని మీరు జీవితంలోని ముఖ్య విషయాల గురించి కూడా చర్చిస్తారు. ఈ మాటలు కుటుంబంలోని కొంతమందిని ఇబ్బంది పెడతాయి, కానీ మీరు ఎటువంటి పరిష్కారాలు పొందలేరు. వానకి రొమాన్స్తో విడదీయలేని బంధం ఉందండి. రేపటి అలాంటి అద్భుతానుభూతిని రేపటిదంతా మీ జీవిత భాగంతో కలిసి మీరు అనుభూతి చెందుతారన్నమాట. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచడానికి ఇంటిలో గంగాజలం అంటే ఎక్కువగా వాడుతూ ఉండండి. ఆర్థికంగా మెలకుగా ఉంటుందండి. మరి తెలుసుకున్న ఈ రాశి జాతక ఫలితాలను తిరిగి రేపటిలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.